దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మంచి దేవుడు మన దేవుడు. ఇదిగో ఈ మాసం క్రిస్మస్ మాసం మంచి మాసం. మరి 3వ ఆదివారంగా ఈ రోజును మన కొరకు ఏర్పాటు చేసిన దేవునికి నిండు వందనాలు. మంచిది. మనం ఈరోజు మరి కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడిని ఒకరిని జ్ఞాపకం చేసుకుందాం, ఒకరు కాదు ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలుసు మార్కు సువార్తలో 41వ అధ్యాయంలోనే 40వ వచనం నుంచి 45 వచనాల వరకు ఉన్నటువంటి అంశాన్ని మనం గమనిస్తే, ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండి నలుదిక్కుల నుండి జనులు ఆయన దగ్గర వచ్చుచుంటారు అనేటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా అంశము ఈ కుష్టు వ్యాధి కలిగినటువంటి పరిస్థితి అనేది కాదు, కానీ కృతజ్ఞతలు తెలియజేయటము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, ఇది యేసునందు దేవుని యందు ప్రభు చిత్తమై ఉన్నదని మనం ఒక వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం. ఏదైనా మేలు జరిగినప్పుడు, ఏదైనా మన అవసరత తీరినప్పుడు, ఏదైనా ఆశీర్వాదము మనకు వచ్చినప్పుడు మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఎంతో సంతోషిస్తూ ఉండటం తప్పే కాదు. నువ్వు పండుగ చేసుకోవడం తప్పు కాదు, నువ్వు బిర్యానీ చేసుకోవటము, నువ్వు 10 మందిని పిలిచి భోజనాలు పెట్టడం తప్పు కాదు, కానీ దాంట్లో ఎంత మేర దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నావు అనేది మన అంశం. అంటే ఎంత థ్యాంక్స్ చెప్తున్నావు. కృతజ్ఞతాస్తుతి అంటే నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్ అంటాం కదా, దేవునికి థ్యాంక్ యూ అని చెప్పటం. మనము గొప్పగా ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకుంటాం. నేను చెప్తున్నాను, మనము ఘనంగా పెళ్ళిళ్ళు ఏర్పాటు చేసుకుంటామని మాట చెప్పాను కదా ఒకసారి. పెళ్ళిళ్ళు బాగా ఏర్పాటు చేసుకుంటాము, ఇంట్లో 2-3 రకాల వంటలు చేసుకుంటే గొప్ప అనుకునే రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కానీ 30 రకాల వంటలు పెట్టిస్తాము కదా. 300 మంది అనే బదులు 600 మంది పిలుచుకుంటాం. వాడు తిని దీవించి బాగుంది అని పోతే మనకు ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అది తప్పు కాదు, నీకు ఉంది, నువ్వు చేస్తున్నావు. కానీ దేవునికి ఎంతవరకు మహిమ అనేది నువ్వు గమనించుకోవాలి. దేవునికి కానుకగా ఏమిస్తున్నావు, సంఘానికి ఏమిస్తున్నావు కదా. 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి నీవు ఆ బర్త్డే ఫంక్షన్కి కానీ ఇంకేదన్నా కానీ దేవుని కొరకు మహిమకరంగా ఏమి చెల్లిస్తున్నావు అనేది నా అంశం. ఈరోజు నీవు దేవుని కొరకు కృతజ్ఞత ఎలా తెలియజేస్తున్నావు. నీకు జరిగిన మేలు చిన్నదైనప్పుడు చిన్నదిగా కృతజ్ఞత తెలియజేయటం, పెద్దదైనప్పుడు పెద్దదిగా తెలియజేయటం మానవ స్వభావం. నేనైతే ఏమంటానంటే, చిన్న మేలు జరిగినా దేవుని కొరకు అనే విషయంలో పెద్దదిగా చెల్లించటం, పెద్దదిగా థ్యాంక్స్ చెప్పటం అనేది చాలా అవసరం. నాకు మేలు జరుగుతూనే అనుకోకుండా, జరగకపోయినా కూడా దేవునికి స్తుతులు చెల్లించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, కానుకలు అర్పించడం, ఇవన్నీ కూడా చేయడం అనేది అవసరము. అలాంటిది మనకు దీవెన తీసుకొని వస్తుంది అనేది నా ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు ఒక కుష్టు వ్యాధి కలిగినటువంటి వాడు, కుష్టు అంటే మీకు తెలుసు మరి ఎంతెంతో పెద్ద రోగాలు. ఇప్పుడైతే కూడా మనం వాళ్ళని చూస్తే అసహించుకుంటాం, వాళ్ళని దూరం పెడతాం. ఇలాగా మనం అనేక రీతులుగా వాళ్ళను దగ్గర రానివ్వటం అనేది కష్టం. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చారంటే కొంచెం కష్టం, వాళ్ళను ఆలింగనం చేసుకోవడం కొంచెం కష్టం. అలాగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా దగ్గర ఉండకుండా దూరంగా ఇలా ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం. కానీ అది ఒక అశుద్ధత అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అన్క్లీన్నెస్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది పెద్ద రోగం. ఆ రోజుల్లో అయితే ఇంకా ట్రీట్మెంటే లేదు. ఊరి బయట వాళ్ళకు గుడిసెలు వేసే వాళ్ళు ఊర్లోకి రాకూడదు. అందుకే కదా యేసుప్రభు బయటకు వెళ్ళేటప్పుడు, వాకింగ్ వెళ్ళేటప్పుడు కలిసేవాళ్ళు వీళ్ళంతా కూడా. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక కుష్ఠవ్యాధి వాడు ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను, అంటే కుష్ఠవ్యాధి అనేది దేని వల్ల వస్తుంది? అన్క్లీన్నెస్ వల్ల వస్తుంది, శుద్ధి లేకపోవడం వల్ల. అందుకనే వాడు కూడా అదే అంటున్నాడు, శుద్ధినిగా చెయ్యి అంటున్నాడు. ఎందుకంటే శరీరం అంతా మడతలు పడి పూండ్లై ఎంత రక్తం కారుతా, రసి కారుతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. గొడపలు వచ్చి జుట్టు ఊడిపోయి నానా పరిస్థితులు వస్తాయి. వేళ్ళు తినివేసే పరిస్థితి వస్తుంది. కుష్ఠవ్యాధి గురించి తెలుసు కదా, చూసేంటి. కాబట్టి ఎవరు కూడా అటు రోగం బారిన పడాలని ఎవరు అనుకోరు. అటువంటిది అటు రోగం వచ్చిన వాళ్ళని మనం ఆదరించడం, చేయటం అనేది చాలా గొప్ప విషయం. అలా చేయాలనేది బైబిల్. కాకపోతే మనం మానవత్వంతో చేయటం అనేది చాలా అవసరం. ఇలా చూస్తే ఇది శుద్ధీకరించడం అనేది జరుగుతూ ఉంది. అందుకనే దేవుడు కూడా ఏమన్నాడంటే, నీవు స్వస్థత పడదువు అనేది ఏమనలేదు, నువ్వు శుద్ధుడవుదువు గాక అన్నాడు. నీవు శుద్ధుడవగుదువు గాక అన్నాడు. శుద్ధుడవు కమ్మని పలుకగా అనే మాట మనం చూస్తున్నాం. అన్క్లీన్నెస్, అశుభ్రత, అశుద్ధత,
అపవిత్రత ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి రోగంగా దాన్ని పరిగణించవచ్చు. నేనైతే ఏమనుకుంటానంటే దాదాపు బైబిల్లో నేను గమనించినంత మేర 57 చోట్ల మనము ఈ కుష్ఠవ్యాధి అని కానీ, కుష్ఠవ్యాధి అనే మాట కానీ, కుష్ఠవ్యాధిగ్రస్తుల గురించి కానీ మాట్లాడడం జరిగింది. బైబిల్లో 57 చోట్ల. చిన్న విషయం ఏం కాదు, ఏదో ఇప్పుడే చెప్పాను, ఒక మాట 2 సార్లు వాడబడింది అంటేనే నేను అది కొంచెం బలంగా ఏదో మనం అర్థం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. అటువంటిది ఏదో ముందు చివరి అధ్యాయంలో కాదు, ఒకే అధ్యాయంలో పక్కపక్కనే రాశాడు అంటే ఇంకా కొంచెం బలంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనేది మనం ఇప్పుడే పలికాను కదా, ఇప్పుడే అన్నాను నేను రెస్పాన్సివ్ రీడింగ్ చదివేటప్పుడు. అటువంటిది దేవుడు 57 చోట్ల చెప్పాడు. ఇక భయపడొద్దనే మాట 365 సార్లు ఉంది అని చెప్పినప్పుడు అది జరగాలి, అది మీ దగ్గర ఉండాలి అని చాలా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అనేది మనకు తెలియజెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే, మీరు ఇక్కడ చూసినట్లయితే అది ఒక అశుద్ధతగా, శుద్ధినిగా చేయమన్నాడు. అంటే అశుద్ధినిగా ఉన్నాను, నన్ను శుభ్రపరచు అనే మాట అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కుష్ఠరోగి విషయాన్ని మనం గమనించినట్లయితే మీరు 2 అంశాలను తీసుకుందామండి ఈరోజు. మరి ఈ 2 అంశాలలో రెండవ అంశం కూడా నేను అదే టైపు, అంటే అలాంటిదే. ఏమిటయ్యా ఇది అంటే లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 నుంచి 24 వచనాలను మనం చూస్తే ఇక్కడ కూడా 10 మంది కుష్ఠవ్యాధి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కథ కూడా మీకు తెలుసు. అయినా ఇంకా ఎవరైనా కొత్తగా ఆన్లైన్లో వినే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తెలిసేలా నేను గడగడ చదివేస్తాను. ఆయన అంటే లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పిన. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరే, స్వస్థత పడరి కాదండి, శుద్ధులైరే. శుద్ధత, పాపము వలన అపవిత్రత, పాపం వలన అశుద్ధత, పాపం వలన ఇంకేదైనా వచ్చినట్లయితే దానిని పోగొట్టడానికి ప్రభు యొక్క కృప చాలు, ప్రభు యొక్క మాట చాలు, ప్రభు యొక్క ఇక ఏదైనా చూపు చాలు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన మీరు వెళ్ళండి అంటున్నాడు. మీరు శుద్ధులైనారు, శుద్ధులు అవుతారు అలాంటిది ఏం చెప్పట్లేదు. మీరు అయినట్టే భావించుకున్నట్టుగా. మనం యాక్చువల్గా కుష్ఠవ్యాధి వాడు మళ్ళీ ఆ రోజుల్లో డాక్టర్ ఎవరు? యాజకుడే. యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలి. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళి గుళ్ళో యాజకునికి మళ్ళీ అన్ని చూపించుకోవాలి. స్కిన్ అంతా ఏ మచ్చ ఉంది, ఏముంది అంతా పోయింది. ఎందుకంటే మచ్చలు ఉంటుందిగా కుష్ఠవ్యాధి, అదంతా పోయిందా లేదా అనేది చెక్ చేయించుకోవాలి. ఆయనే డాక్టర్, ఆయనే సర్టిఫై చేయాలి, యాజకుడి, పాస్టర్ గారి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళి అంటే ఎంతగా దేవుడు కృప కలిగినటువంటి వాడు చూడండి. ఆలస్యమే చేయలేదు, వెంటనే మీరు స్వస్థత పడ్డట్టే అన్నట్టుగా ఆయన ఆ మాట చెప్తాడు. అంటే స్వస్థత పడితేనే చేయాల్సిన పనిని ఆయన ముందే చెప్పేస్తున్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనండి అని. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన ఏమంటాడు, మీరు వెళ్ళి మిమ్మల్ని చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరే. వాళ్ళు నమ్మారు, నమ్మి వెళ్తూ ఉన్నారు. అయ్యో ఇంకా బాగా కాలేదే, వెళ్తే మనల్ని ముట్టుకుంటాడు అనుకున్నాను, మా మీద నీళ్ళు పోస్తాడు అనుకున్నాను, మమ్మల్ని తగులుతాడు అనుకున్నాను, మమ్మల్ని కౌగిలించుకుంటాను అనుకున్నాడు, ఏదో మొత్తానికి ఎందుకంటే మన మొదటి మాటలో చూస్తే ఇక్కడ ఆయన దగ్గరగా వెళ్ళి మోకాళ్ళుని తన విధేయత ద్వారా వేడుకుంటున్నటువంటి ఆ కుష్ఠవ్యాధి గ్రస్తుని ప్రభు చేయి చాపి ముట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంది ఆశిస్తూ ఉంటారు, ముడతారేమో, ముట్టాల్సిన అవసరం వస్తే ముడతాడు. దేవుడు ముట్టకుండా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వేరే వాళ్ళు బలంగా ముట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువుకు తెలియకుండా కానీ వెనక నుంచి ముట్టుకొని స్వస్థత పడ్డట్టుగా మనకు తెలుసు. ఇంకా కొన్ని దూరం నుంచి నువ్వు స్వస్థపడము అంటే పడ్డటువంటివి అనేకం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని శక్తికి, మహిమకు ఇంత లిమిట్ ఉంటుంది. ఇదే పరిధి, ఇలా ఉంటేనే దేవుడు చేస్తాడు అనేది లేదు. లిమిట్లెస్, పరిధి లేదు దానికి. ఎలా ఉన్నా ఎప్పుడైనా దేవుడు చేస్తాడు. ముట్టి చేస్తాడు, ముట్టకుండా చేస్తాడు, మాటతో చేస్తాడు, చూపుతో చేస్తాడు. అన్ని రకాలుగా దేవుడు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఇక్కడ ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటి ఒకడున్నాడు మొదటి కథలో, రెండవ కథలో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది మాటలు మనం కొంచెం గట్టిగా చదువుకుంటే, వారు శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి ఏమంట ఆశ్చర్యపడ్డాడు. వాడు చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఇదే ఈరోజు నా టాపిక్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. నువ్వు మేలు పొందుకున్న తర్వాత చేయవలసిన మొట్టమొదటి పని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ బిడ్డకు సీట్ వచ్చింది, నీ బిడ్డకు మంచి ఉద్యోగం వచ్చింది, నీకేదో మంచి పని దొరికింది, మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరిలో దశమ భాగమా లేకపోతే ఇంకేదన్నా అది వేరు ఇది వేరు. మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆ పనికి బలం పెరుగుతుంది, ఆ స్వస్థత స్థిరపడుతుంది, ఆ ఆలోచన గట్టిపడుతుంది. నేను జరిగిన తర్వాత చేస్తాను అనడం సహజము, జరగక ముందే చేయటము
అత్యున్నతమైనటువంటి అభిమానం, అది ప్రేమకు గుర్తు, అది భక్తికి గుర్తు, అది దేవుణ్ణి ఆరాధించడానికి గుర్తు. జరిగిన తర్వాత అందరూ చేస్తారు. మొక్కుబళ్ళు చెల్లించాలి, దహన బలులు ఇవ్వాలి, ఇవన్నీ పాత నిబంధనలు అయితే ఇంకా చెత్త చెదారం చాలా ఉంటుంది. అవన్నీ కష్టం. కానీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నది ఏమిటంటే ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము. పని జరిగిన తర్వాత కూడా వీడు చెల్లిస్తూ ఉన్నాడు. అది ఇంకా మంచి పద్ధతి. వాడు చేస్తున్నది ఏంటంటే తిరిగి వెళ్ళి మన ఈ 10 మందిలో దేవుడు నోరారు అడుగుతాడు. ఏమని అడుగుతాడు మీరు గమనించినట్లయితే, తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత చెల్లించు ఆయన పాదములు అయితే సాగిలపడెను, వాడు సమరయుడు. ఎవరో సమరయుడు, ఎవరు పట్టించుకొని వాడు, అందరూ దూరం పెట్టేటువంటి వాడు చాలా వరకు కూడా ఏది కూడా ఆధిక్యతలు సంపాదించుకునేటువంటి వాడు కాదు పాపం. అటువంటి వాడు మంచి మనసు కలిగినటువంటి వాడు వచ్చి ఏం చెప్తున్నాడు, ఇదిగో నేను స్వస్థత పడితేనని సాగిలపడి చెప్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ముందుగా చెల్లించాలి, తర్వాత చెల్లించాలి. ఎప్పుడు కూడా దేవునికి ఆ స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఇది ఆరాధన స్తుతి కాదు, కృతజ్ఞతాస్తుతి అది వేరు. ఆరాధన కూడా స్తుతి, కానీ కృతజ్ఞతాస్తుతి వేరు. దశమ భాగము వేరు, సమర్పణ వేరు, బలియాగము వేరు. ఇలా మనం చెప్తున్న అర్పణ కంటే ముందు సమర్పణ చాలా ఇంపార్టెంట్ అని కూడా నేను ఒక ఆదివారం వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది. సమర్పించుకోకుండా నువ్వు ముందు ఏదైనా అడిగినప్పుడు చేయకుండా అదైతే చేస్తా ఇదైతే చేస్తా అని వెనకడుగులు వేస్తూ ఉంటావే, దానివల్ల నీకు నష్టమే తప్ప లాభము ఉండదు. కాబట్టి మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా అవసరము. ఏ మేలును బట్టైనా, అది ఏ మేలైనా కూడా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల దేవుడు ఆ అభిమానాన్ని పట్టుకొని నిన్ను ఇంకొంచెం బలపరచడానికి, ఇంకొంచెం దీవించడానికి ముందుకు వస్తూ ఉంటాడు. అయితే ఆయన యేసు 10 మంది శుద్ధులైరి కారా? నాకైతే డౌట్ లేదు. 10 మంది స్వస్థత పడి ఉంటారే, మరి నేను స్వస్థత పరిచినటువంటి ఆ 10 మందిలో నువ్వు ఒక్కడివే తిరిగి వచ్చావి అన్నట్టుగా దేవుడు ఇక్కడ అడగడం. కాబట్టి ఏమంటున్నాడంటే, ఏమని అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఏమయ్యా నువ్వు ఒక్కడివే స్వస్థత పడ్డావా, మిగతా 9 మందికి స్వస్థత రాలేదా, మరి వాళ్ళు ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. మనం చాలా వరకు గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాము. మేలు జరిగే వరకు ఒకలా ఉంటాం, మేలు జరిగిన తర్వాత ఇంకోలాగా ఉంటాం. ఏరు దాటాక తెప్ప తగిలేసే రకాలుగా ఉంటాం. ఈ సమస్య వల్ల లేదా ఈ ఆలోచన వల్ల, ఈ తలంపు వల్ల మనము దీవించబడటంలో చాలా చాలా లిమిటెడ్గా పరిధిలోకి వచ్చేస్తాం. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ రావు, లిమిట్లెస్ బ్లెస్సింగ్స్ ఉండవు. ఏదో నువ్వు పని కోసం వస్తున్నావు, ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆ పని వరకు వచ్చిన తర్వాత నువ్వు ఆగిపోతుంది. ఆ పని వరకు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే మళ్ళీ సంవత్సరం రోజులు కనపడవు చర్చను. దానివల్ల ఏంటంటే పని జరగదు నీకు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు కంటిన్యూగా వస్తూ ఉంటేనే నీకు పని జరగడం కష్టం, అది నీ బిహేవియరు. అటువంటిది నువ్వు అప్పుడొకసారి అటుపక్కసారి చుట్టం చుట్టుగా వచ్చిపోయేదానికి నువ్వేమన్నా కలెక్టర్వా, మినిస్టర్వా, సీఎంవా? పోనీ అటువంటి వాళ్ళు అయితే ఏదో ఒకసారి వచ్చిన చాలా గొప్ప అనుకో, నీకోసం దేవుడు చేయాలి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అనే మాట ఈరోజు నా టాపిక్. మీరు గమనించినట్లయితే 90 ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. ఇది ఇక్కడ మనం టాపిక్, ఇది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమైన మనం అనేక వాక్యాల్లో గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తుతులు చెల్లించడంతో పాటు, ఆరాధన స్తుతులు చెల్లించడంతో పాటు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అవసరం. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు అని మనం చెప్తాం. స్తుతులు అనేక రకాలైనటువంటి స్థుతులు ఉన్నాయి. ఆ స్తుతుల సింహాసనంపై దేవుడు ఆసీనుడై ఉంటాడు. అట్టి స్తుతుల సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవుణ్ణి మనం ఘనపరిచినట్లయితే మనకు తిరుగు ఉండదు, మనకు లోటు ఉండదు. ప్రతి బలహీనతలో కూడా దేవుడు బలమై ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు అనేది మనం గమనిస్తూ ఉండాలి. మీరు గమనించినట్లయితే చాలా చక్కటి మాట, చాలా సింపుల్ టాపిక్స్ ఈరోజు మనం తీసుకున్నవి. మీరు గమనించినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఈ చెల్లించుట అనేటువంటి అంశం నా అంశమైనప్పుడు నేను 2 అంశాలను తీసుకున్నాను. మొదట ఒక కుష్టి వ్యాధి వాడు, మరి మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 40 నుంచి 45 వచనాల వరకు ఉన్నటువంటి వాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే, యాక్చువల్గా ఎక్కడో ఊరు బయట పడేస్తారు, వాళ్ళని ఊళ్ళకి రానివారు, వాళ్ళు అందరూ తాగే బావి నీళ్ళను వాళ్ళని తాగనివ్వరు, వాళ్ళకి సపరేట్ ఉండాలి. ఇక ఎవరిని కలవనివ్వరు, చాలా వరకు వాళ్ళని దూరం పెట్టేస్తారు. అదొక అంటురోగంగా అయినా కాకపోయినా ప్రజలు భయపడేటువంటి పరిస్థితిలో ఉంటుంది వాళ్ళ అవతారం. వాళ్ళ రూపురేఖలు చూస్తే కొంతమంది భయపడతారు. కాబట్టి వాళ్ళని ఊర్లోకి రానియటం, వాళ్ళు మనం తాగే చోట, మనం తినే చోట వాళ్ళని కూర్చోబెట్టడం అనేది జరిగేది కదా ఆ రోజుల్లో. ఇంకా అది ఒక శాపానికి గుర్తుగా, నేను ఒక మాట చెప్పిన, అదొక పాపానికి గుర్తుగా, అది దేవుడి నుంచి విడిపింపబడి సపరేట్ అయిపోయినటువంటి పరిస్థితికి గుర్తుగాను, ఒక అన్క్లీన్నెస్
వీక్నెస్కి గుర్తుగాను, ఒక డిస్ట్రక్షన్, ఒక నాశనమునకు గుర్తుగాను వాళ్ళు భావించేటువంటి వారు. అదొక శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిగా చెప్పబడుతున్నది. అయితే నేను దాన్ని ఒక పాపంగా భావిస్తే, మనం ఆ పాపం పోగొట్టుకోవాలంటే ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు చేత మొరపెట్టుకోవాలి, ప్రభు చేత దీవించబడాలి. ఇది సర్వసాధారణంగా అందరం చేస్తున్నదే. ప్రతి ఒక్కళ్ళం సంఘానికి వస్తున్నామంటే ఏదో ఒక మేలు కొరకు, ఏదో ఒక అవసరత కొరకు మనం వస్తున్నాం, తప్పేం లేదు. కానీ అవసరత కొరకే కాదు, దేవుని కొరకు, కాపరి కొరకు, సంఘం కొరకు, సంఘస్థుల కొరకు నువ్వు ప్రతిసారి రావాల్సిన అవసరత ఉన్నది. ప్రతి దినము రావాల్సి ఉంది. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటే ఏదో ఆదివారం వచ్చి నేను 4 గంటలు కూర్చుంటా అనేది కాదు. ప్రతిదినం పావుగంట, అర్ధగంట కూర్చున్నా కూడా అది నీకు ఆశీర్వాదం. అది అలవాటు చేసుకోవాలి. అది నిజమైనటువంటి ప్రేమ, అది నిజమైనటువంటి నిబద్ధత, అది నిష్ఠ, అది నిబద్ధత, అది కమిట్మెంట్. పోయిన ఆదివారం చెప్పుకున్నాం కదా, కమిట్మెంట్. కాబట్టి నువ్వు ఏ దినమైతే దేవుని సంధిలో గడపలేకపోతున్నావు అది పరిశుద్ధత కాదు. నువ్వు ఏదైతే ఆదివారం వచ్చి కొట్టినావు అదొక్కటి ఆరాధన దినమని నువ్వు అనుకుంటూ ఉన్నావు కాబట్టి ఆ ఒక్క దినమే నీకు ఆశీర్వాద దినంగా పరిగణించబడుతూ ఉన్నది లెక్కల్లో. రికార్డ్స్లో అదే ఉంటే నీకు కష్టమైపోతుంది రేపు. కాబట్టి ఆ సమయం కూడా మనం ఆలస్యంగా వస్తాము. 3 గంటలు అంటే గంట కూర్చుంటాం, అర్ధగంట కూర్చుంటాం, లాస్ట్లో బై చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఏది నీకు ఆశీర్వాదమో అది నువ్వు చేయట్లేదు, ఏది నీకు ఆశీర్వాదం కరో అది చేస్తూ ఉన్నావు. కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నావు. అంతే కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో అందుకే నువ్వు వెనకడుగు వేస్తూ ఉన్నావు. ఇక్కడ వీని గురించి మనం మాట్లాడుకుంటే ఏమంటాడు చూడండి, మోకాళ్ళుని యేసు దగ్గరగా వచ్చి, దేవునికి దగ్గరగా వచ్చి ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు చూపిస్తాడన్న ఒక నమ్మకంతో దేవునికి దగ్గరగా వచ్చి ఏం చేస్తున్నాడు, బాగు చేయి అనడంలా రుబాబ్ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు మనం చేస్తే చేయి, లేకపోతే లేదా అంటూ ఉంటాం కదా. చేయి అని బలవంతం పెడుతూ ఉంటాం కదా. బలవంతం కాదు, అది కూడా దేవుని చిత్తమే. దేవుని చిత్తమే జరగాలి. మంచి అయినా చెడ్డైనా నీ జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తమే. ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి. మరి ఒక చావు విషయంలో ఈ మాట అందామా? ఒక నష్టం జరిగినప్పుడు ఓహో ఇది నా మేలు కొరకే దేవుడు చిత్తమై ఉన్నది అని అనుకోగలమా? అలా అనుకున్న రోజే నిజమైన విశ్వాసం మనది. అన్ని పరీక్షలు పాస్ అయితేనే దేవుని చిత్తమని అనుకోవడం కాదు. ఫెయిల్ అయినప్పుడు ఏదో వంకర ఉంది, ఏదో నేను వ్యతిరేకించాను, అది తీసేసుకోవడానికి దేవుడు వంకర పెట్టాడు, వాత పెట్టాడు అని నిర్ణయించుకొని ఇది కూడా నా మేలు కొరకే అన్నప్పుడే నీవు దేవుని బిడ్డవు. నాకు మేలు 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 అన్ని మేలు. బాండ్ రాసి ఇచ్చినట్టు ప్రార్థన అంటే బాండ్ రాసి ఇవ్వటం కాదు కదా. కాబట్టి నీ విశ్వాసం పెరగాలి. కాబట్టి అప్పుడప్పుడు దెబ్బలు తగలాలి. ఎవరితో ఏదో జరగాల్సి ఉన్నది దాన్ని ఇవ్వాలి అంటే దేవుడు దానికి సంబంధించిన లింకు తెగొడుతూ ఉంటాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. నీ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, వాళ్ళ జీవితంలోనైనా ఏం నెరవేర్చబడాలి? దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఆ చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, దేవుని దగ్గరికి రావటం, ఆయన చేయగల సామర్థ్యం కలిగిన వాడని నమ్మటం, ఆయన్ను వేడుకోవటం. చూడండి, రావటం ఒక ఎత్తు, ఆయన చేయగలడని నమ్మకం ఒక ఎత్తు. అంతేకాదు ఆయన ఏమంటున్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకు చేయవనడంలా, నేను దీనుండి నాకు చేయి సహాయం. వేడుకునేటువంటి పద్ధతి నన్ను తగ్గించుకునే స్వభావం అన్నమాట. తగ్గించుకొని విధేయత చూపించేటువంటి స్వభావం. అట్టి స్వభావంతో దేవుని చెంతకు వచ్చి నీ కష్టాన్ని విన్నవించుకొని, నాకు ఇంట్లో లేడా సార్, నా హృదయంలో లేడా? చాలామంది చాలా మాట్లాడతారు, తెలివైన వాళ్ళు కదా. నేను నమ్ముకున్నా, నా గుండెల్లో ఉన్నాడు దేవుడు, చర్చికి వచ్చి మొదలుపెట్టుకుంటేనేనా, కాపరితో చేయించుకుంటేనేనా? మరి ఎందుకు పెట్టాడు మరి దేవుడు సంఘాన్ని? నాకు తెలియదు, మీకే తెలియాలి. ఎందుకంటే అంత జ్ఞానవంతులు కాబట్టి మీకే తెలియాలి. కాపరి ఎందుకు, సంఘం ఎందుకు, సంఘస్థులు ఎందుకు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఎందుకు, అది చేయన్నా ఇది చేయన్నా అని ఒకరికొకరు అడుక్కోవడం ఎందుకో నాకు తెలియదు. మరి నీకెంత పవర్ ఉంటే, నువ్వు ఇంట్లో చేసుకుంటే కూడా అంత పవర్తో నీకు జరుగుతూ ఉంటే మరి సంఘానికి రావడం ఎందుకో నాకు తెలియట్లేదు, మీకే తెలియాలి. కాగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వీడికి కుష్ఠవ్యాధి అంటే నేను అంటాను వాడికి ఒక శ్రమ, వాడికి ఒక ఇబ్బంది, వాడికి ఒక కష్టం ఉన్నది. ఆ కష్టాన్ని దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు అంటే, ఈ కష్టం తీర్చగల శక్తి కలిగినటువంటి దేవుడు నువ్వే అని వేడుకుంటూ ఉన్నాడు. రుబాబు చేయట్లేదు, చేస్తావా చేయవా, ఇదిగో ఈ టైం లోపల చేయి, రేపటి లోపల చేయి, ఎల్లుండి లోపల చేయి, టైం పెట్టట్లా. కాబట్టి అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే ఆయన కనికరం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటాడు అప్పుడు ఆయన, యేసయ్య కనికరపడి, దేవుడు ఎప్పుడు కూడా కనికరపడి దేవుడు అండి. ఎప్పుడు చేయి చాపి, దినమెల్లా నీ కొరకు చేతులు చాపి అనే మాట మనకు తెలుసు కదా. ఈయన చేయి చాపుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ చేయి చాపినప్పుడు ఆ కవిట్లోకి ఎప్పుడైతే మనం వస్తామో అక్కడ భద్రత, అక్కడ క్షేమము, అక్కడ సమాధానం, అక్కడ ఆదరణ మనకు దొరుకుతుంది. ఎందుకు అన్నప్పుడు, ఏమి అన్నప్పుడు, మనం పక్కకి వెళ్ళినప్పుడు మనకి ఏవి దొరకవు. దినమెల్లా చేయి చాపి నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు దేవుడు.
కాబట్టి ఈ మాటలు మనం గమనించినట్లయితే ఇంకేమంటాడో చూడండి. వెంటనే నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని పలుకగా. మాట చాలు, ఇక్కడ మనం చూస్తున్నాం, మాట చాలు. శుద్ధుడవు కమ్మని పలుకగా ఆయన ఏమన్నాడంట? ఏమైంది? ఆయన శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఏమనితోనో ఏమీ చెప్పక ఇవన్నీ మనకు కావాలి. నీవు వెళ్ళి సాక్షాత్మై ఇదిగో ఇది పద్ధతి కాబట్టి డాక్టర్కు చూపించి, ఎవరు డాక్టర్? యాజకుడు. చూపించుకో, దీని పద్ధతి ప్రకారం ఏదైతే చేయాలో, ఏదైతే చెల్లించాలో అవి చెల్లించు. ఎందుకంటే మొక్కుబడులు చెల్లించాలి. అప్పుడు కూడా వీళ్ళంతా పోయి ఏదో ఒకటి అక్కడ అర్పణ సమర్పించుకోవాలి. ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు పొందుకున్న స్వస్థతను బట్టి ఒకటిగా చూపించడమే కాదు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏర్పాటు చేయబట్టి మొక్కుబళ్ళు చెల్లించి సర్టిఫై చేయించుకోవాలి. సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు వాళ్ళు ఊర్లోకి రావడానికి కానీ నలుగురితో కలవటానికి కానీ వీలవుతుంది. కానీ ఆ రోజుల్లో మందు లేదు, ఆ రోజుల్లో ఇటువంటి జరిగినటువంటి కార్యాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి మొట్టమొదటిసారి ప్రభు ముందుకు వచ్చి వాడిని స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ కష్టం ఉన్నా యూ డోంట్ వరీ, ఏ నిష్ఠూరం ఉన్నా యూ డోంట్ వరీ, ఏ ఇబ్బందికి నువ్వు భయపడక్కర్లేదు. కానీ నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే యేసు వద్దకు వచ్చి మోకరించి బ్రతిమాలు వేడుకోవాలి. అంటే ఏమనుకోవాలి? బ్రతిమాలుకోవాలి. ఎప్పుడైతే ఆ విధేయత నువ్వు చూపిస్తావో, ఎప్పుడైతే ఆ మాట వినడం అనేటువంటి పని నువ్వు చేస్తావో అప్పుడు దేవునికి కనికరం పడుతుంది. ఇప్పుడు మాటికి వచ్చి చెప్తున్నాడు, ఏం చేస్తాం? ఒక ముసలి ఆమె న్యాయం కోసం ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే వాడు చాలా కఠినుడు, మంచి లంచగొండి అంట. మనకు కథలో బైబిల్లోనే ఉంది ఈ మాట. కానీ మాటికి పోయి ఆ విధవరాలు ఆ ముసలామె ఆయన వేడుకుంటూ ఉంటే నాకు తలనొప్పిలా తయారైపోయింది, తొందరగా ఏదో ఒకటి తేల్చి పంపిద్దామని నిర్ణయించుకున్నాడంట. ఒక కఠినుడైనటువంటి న్యాయాధిపతి అలా చేస్తే కరుణ కలిగినటువంటి దేవుడు నీ మొరను ఆలకించడా? నువ్వు మొర ఎలా పెట్టుకుంటున్నావో చూస్తాడు. నేను ఎప్పుడో మొన్న ఈ మధ్యన ఒక మెసేజ్ పెట్టాను. ప్రేయర్ అనేది ఏంటమ్మా? మనం దేవునికి విన్నవించటం కాదు, మన సమస్యల్లోకి నువ్వు రా. ఎందుకంటే నువ్వు వస్తే ఈ సమస్య చిన్నగా అయిపోతుంది, తేలికైపోతుంది, గాలి కొట్టుకుపోతుంది అని దేవుణ్ణి ఆహ్వానించటం. చాలామంది ఏమంటారంటే ప్రేయర్ రిక్వెస్ట్ అనగానే ఇదిగో నాకు ఇడ్లీ కావాలి, నాకు చపాతీ కావాలి, నాకు పూరి కావాలి అని చెప్పుకోవడం అని మీరు అనుకుంటున్నారు. కాదండి, మీ సమస్యల్లోకి దేవుడు ఎట్లొస్తాడండి? దేవుడు నీ ఇంటికి నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ప్రార్థన చేస్తే వచ్చేస్తాడా? అది పరిశుద్ధంగా ఉండక్కర్లేదా? దేవుడికి తగినట్టు ఉండక్కర్లేదా? కదా. ఒక మామూలు స్నేహితుడిని పిలిచాను అనుకోండి, నా బెడ్రూమ్ ఎట్లా అరేంజ్ చేసి పెడతాను? మామూలుగా, ఎందుకంటే నా స్నేహితుడు. ఒక ఆఫీసర్ని పిలిచాను అనుకోండి, ఎప్పుడు ఎట్లా అరేంజ్ చేస్తానండి? 2 రోజుల ముందే ఊడ్చి తుడిచి పిట్టి సెంటు చల్లి. ఒకవేళ నా సీఎం గారి మా ఇంటికి వచ్చి ఈ పూట నేను ఆ గదిలో ఉంటాను అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? ఏసీ లేకపోయినా అప్పటికప్పుడు ఏసీ తెచ్చి బిగిస్తా. ఎందుకంటే ఆయన వస్తున్నాడు అని. మరి ప్రార్థన ద్వారా దేవుని నువ్వు నీ సమస్యలోకి ఆహ్వానించేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడు, ఎలా ఆహ్వానించాడో చూడండి. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు వేడుకుంటున్నాడు, విధేయత చూపిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు నువ్వు చేయగల శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అని చెప్తున్నాడు. దేవుణ్ణి ఎక్కువగా పొగుడుతూ ఉన్నాడు. పొగట్టం అంటే ఆయన చేసే పనిని ఆయన గుర్తు చేస్తాడు. ఎలా చేయగలవు, కానీ నిశ్చితమే, కానీ నాకు అవసరం ఉంది ప్రభువా. ఎంత తగ్గింపు స్వభావమో, ఎంత విధేయత కలిగిన స్వభావమో చూడండి. మనం అలాంటి వారుగా ఉండి వేడుకుంటే దేవుడు మన సమస్యల్లోకి వస్తాడు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, దేవుడు రావటం అంటే వెంటనే వచ్చి పదం అన్నట్టు కాదు. దేవుడు మనకు కనపడ్డు కానీ తన పని తను చేసుకుంటూనే పోతుంది. ఇప్పుడు నేను అనుకుంటాను, ఇంతకాలం అయితే ప్రార్థన చేస్తున్నా, ఏ మూమెంట్ లేదు నాకు అని అనుకుంటున్నానేమో, కానీ దేవుడు ఎప్పుడో పని మొదలు పెట్టేసింటాడు. ఆ మూమెంట్ నీ కంటికి కనపడదు, ఆ జరుగుతున్న పని ఏంటో నీకు కనపడదు, కానీ ఏదో జరిగించడానికి దేవుడు సిద్ధపడే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. నీ మొరలు వృధాపరిచే దేవుడు కాదు. వీటిని మనం గమనించుకుంటే ఎలా కృతజ్ఞతాస్తుతులు, ఈరోజు మన టాపిక్ ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. కాబట్టి నువ్వు ఎలా కృతజ్ఞత చెల్లించాలో ముందు నువ్వు రెడీ అయిపో. నేను ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం గురించి చెప్తే ఇప్పుడు పరీక్షలు ముందు పార్టీ ఇవ్వడానికి రెడీ అయిపోయా అంటాను. అసలు ఏం పార్టీ, అలా కాపరికెట్టి అలా సంఘంలో ఏ స్వీట్ బాన్సాలో రెడీ కాపో అంటాను నేను. మీరు ఎప్పుడైనా ఎవరినైనా గమనించినారా? పరీక్షలా పాస్ అవడమా, చేద్దాంపా అన్నను, అయిపోయింది, ఇంకేముంది, నువ్వు వచ్చి ముందు పార్టీ ఇవ్వు నాకు, తర్వాత చూద్దాం. ఎప్పుడైతే మనం అలాగ అనుకుంటామో దేవుని మహిమపరిచిన వారం అవుతాం, దేవుని శక్తిని గుర్తించిన వారం అవుతాం. కాబట్టి మనకు అలజడి ఉండదు, భయం ఉండదు. ఎందుకంటే నాకంటే గొప్పవాడు, శక్తి సామర్థ్యం కలిగిన వాడు నా సమస్యలోకి వచ్చాడు. నా సమస్య తీర్చబడడం అనేది ఇక నా పని కాదు, ఆయన పని. చాలా సులువుగా కొట్టివేస్తాడు. దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటాం, అదైతే వాస్తవం, అందులో అనుమానం ఏం లేదు. నేర్చుకోకుండా అయితే కుదరదు. నేర్చుకోవాల్సినది నీ అవిధేయత, దాని విషయంలో ఏదైతే ఉన్నదో అది పోగొట్టుకోవాల్సి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, అయితే వాడు ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని పంపి, అయితే వాడు వెళ్ళి వీడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, అనేక రకాలుగా చేశాడు. మొట్టమొదటిగా దాన్ని ఏం చేశాడంటే, ఎలా చెల్లించాడంటే విస్తారముగా ప్రకటించడం ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆయన పొందుకున్న మేలును విస్తారంగా సాక్షిగా మనం అంటూ ఉన్నాం.
చాలా మంది అయ్యా క్రిస్మస్ చేసుకుంటున్నాం, ఎవరినన్నా బంధువులు కట్నం ఉన్న వాళ్ళైనా పిలవండి అంటే ఎంత పిలిచినా రారు సార్ అంట. ఎంత పిలిచినా రారు అని నువ్వు బాధ్యత తప్పుకుంటే అది దేవునికి మహిమకరమ. రాకపోతే నువ్వేం చేయాలి? మామూలు పండగ అయితే ఎలా పిలుచుకుంటావు? నీ ఇంటికి మామూలు పండగ అయితే ఎలా పిలుచుకుంటావు? అంటే క్రిస్మస్ కాబట్టి రారు, అదే నువ్వు బోనాలు ఎత్తితే వస్తారేమో కదా. ఎత్తు మరి ఇంటికాడ వస్తారు కదా. కాబట్టి మనం దేవుణ్ణి మహిమపరచడం ఎలాగో అనేది ఆలోచించకుండా ఫెయిల్ అవుతే దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా అంటే ఆయన కరుణను మనం పొందుకోలేము. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎంతగా వాడు మేలు పొందుకున్నాడో అంతగా ప్రచురపరచెను, చెప్పాను, ఇతరులతో పంచుకొనేను అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎట్లుందంటండి, ఎంతగా ప్రకటించాడంటే ఆఖరికి యేసు ప్రభుల వారు అక్కడ నుంచి కదలేక జనులు నలుదిక్కుల నుండి ఆయన దగ్గర వచ్చుండేది బహిరంగంగా, ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక. ఈ మాట మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం. నిజానికి ఇది కొంచెం ఇబ్బందే, కానీ అది దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడో, లేకపోతే దేవుని వల్ల అనేక కార్యాలు అంతమంది ప్రజలు ఎలాగ దాన్ని పొందుకొని ఉంటారో మనము గమనించవచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు అలాగా మేలు పొందుకొని పట్టు వదిలేస్తున్నావా? ప్రతిసారి అవసరం కోసం వచ్చి దేవుణ్ణి వెన్నుపోటు పడుస్తున్నావా? ప్రతిసారి అవసరం కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుణ్ణి మహింపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభిస్తావో నువ్వు అడగక్కర్లేదు, నీ దగ్గరికి దేవుడు వస్తాడు. నువ్వు ఆహ్వానిస్తున్నావు. ఆహ్వానించినప్పుడు దేవుడు నీ దగ్గర ఉంటే నువ్వు సమస్యను మళ్ళీ గుర్తించి చెప్పుకోవాలండి. చెప్పుకోవాలా? మామూలు అంటే భర్త అంటే తెలిసి తెలియక చూసి చూడనట్టుంటాడేమో, కానీ దేవుడు అలా ఉండగలడా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ సమస్యల్లోకి దేవుని ఆహ్వానించు. సమస్యలు తేలిగ్గా గాలి కొట్టుకొని పోతాయి. కానీ తర్వాత నువ్వు చేయవలసింది ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నువ్వు చేయాలి. ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడంటే 10 మందికి దాన్ని సాక్ష్యంగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఎలా సాక్ష్యంగా చెప్పుకుంటున్నాడు అంటే, యేసు ప్రభు ఇక ఆ పట్టణంలోనికి ప్రవేశించలేనంతగా జనులు నలుదిక్కుల నుండి వచ్చారంట. మనం క్రిస్మస్కి నలుగురిని పిలుచుకుందామంటే వస్తారో రారో అనుకుంటున్నాం. చూడండి ఎంత తేడా. నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన పరిస్థితి ఉంటే నువ్వే తీసుకొని వస్తావు. పక్షవాయువు కలిగినటువంటి వాణిని నలుగురు ఏం చేశారండి, వీడు దరిద్రుడు, ఏదో మాకు తెలిసినాడు, మా పక్కింటుడు, మా స్నేహితుడు, ఈ సావని కావాలంటే గంజిపోద్దాం 4 రోజులు, సచినత కాలం సచ్చే వరకు ఏదో ఒకటి పెడదాం అనుకున్నారండి. ఏం చేశారండి వాళ్ళు? వాడిని తీసుకుపోవడానికి ఇంకేదో పాడే కట్టుకోవడం కష్టమని ఏం చేసినారు? పక్షవాయువు కలిగిన వాడిని మంచముతో సహా తీసుకువెళ్ళారు. ఆ నలుగురు మోసుకుంటూ వెళ్ళారు. ఆ మాత్రం కష్టం నువ్వు నలుగురు పిలవటంలో చేయలేవా? ఆ పండగ పూట దేవుని స్వార్థను ప్రకటించిన పండగ పిలవద్దు, నువ్వు స్వార్థ ప్రకటించలేవా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే ఇదేనండి. నువ్వు అలా చేయట్లేదు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదని నేను అంటాను. అవునంటారా కాదంటారు? నువ్వు అలా చేయట్లేదంటే నేను అంటాను ఒకటే మాట, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు దేవునికి. అదేంటి సార్, నేను దశమభాగం ఇస్తున్నా, లేకపోతే నేను ఆ కానుక ఇస్తున్నా, ఇదిగో క్రిస్మస్ రోజు నేను బుజ్ దులుపుతున్నా, లేకపోతే పెద్ద పని పెట్టుకున్నా, అదంతా నేనే మోస్తున్నా, లేదంటే ఇది ఎస్ నిజమే నువ్వు చేస్తున్నావు, దాని ఆశీర్వాదాలు దానివే. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దానికి ఇచ్చేటి దానికి ఇస్తూనే ఉంటాడు. కానీ అసలైన ఆశీర్వాదం ఏమిటంటే నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. నువ్వు సంవత్సరం అంతా పొందిన మేలులను బట్టి, నువ్వు పొందినటువంటి ఆశీర్వాదాలను బట్టి, ఇదిగో ఈ పండుగ సందర్భంలోనో ఇంకో సందర్భంలోనో ఏ సందర్భంలోనైనా సరే ప్రభువు మహిమ ఏంటో ఇతరులకు తెలిసేలా చేయటం, ఘనపరచటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. నువ్వే ముక్కుతూ వస్తావు. పండగ పూట కూడా 12:30కు వస్తావు. పండగ పూట కూడా 12:30కు వస్తావు. ఏమని చెప్తాం మీకు? చిన్న విషయాలలో తప్పిపోయి పెద్ద ఆశీర్వాదాలను పోగొట్టు. దేవుడు చాలా మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు, కానీ ఉపయోగించుకున్నటువంటి నీవు సరిగా ఉపయోగించుకోలేక ఆయనను నువ్వు అన్యుల ఎదుట నవ్వుల పాలు చేస్తున్నావు. నీకు పని జరగట్లేదా? మరి ఎందుకు పోతున్నావు చర్చికి అంటాడు రేపు పొద్దున వాడు అవతలవాడు. నేను ఇట్లా అందుకని నాకు జరగట్లేదని చెప్పుకో. మళ్ళీ నేను పెద్ద విశ్వాసిని, నేను లేకపోతే చర్చి నడవదు, నేను లేకపోతే క్రీస్తే లేడని నువ్వు చెప్పుకుంటావు బయట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరగకపోతే నీకు ఏ పని కాదు. నువ్వు దేవుని మహింపరచకపోతే నీ పట్ల ఏ కార్యము జరగదు. కనికరపడే దేవుడు భిక్ష వేయచ్చేమో కానీ సొంత బిడ్డలకు ఇచ్చినట్టు ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ధర్మం, అది నీ ధర్మం, అది నీ బాధ్యత. అన్ని విషయాల్లో కూడా
ఇదైతే చేస్తా అదైతే చేయను అనడానికి వీల్లేదు. నీకు ఏది యోగ్యమో, నీ నుంచి ఏది ఆశిస్తున్నాడో అది దానికి తగినట్టుగా నీ ప్రవర్తన, నీ మాట, నీ యొక్క క్రియ ఉండి తీరాలి. ఈ చిన్న పని వాడి దృష్టిలో పెద్ద పని, కానీ దేవుని దృష్టిలో వాడు శుద్ధుడు కమ్మని ఏమైనా భారం తీసుకున్నాడండి? నువ్వు 7 వారాలు రా, 7 శుక్రవారాలు వచ్చి 40 దినాలు ఉపవాసంలో ప్రార్థనలో పాల్గొంటే అయిపోతావు కదా. చాలా సంఘాలలో ఇదే చెప్తుంటారు కదా, ఇంత ఉపవాసం చేయి, అంత ఉపవాసం. ఎవరు చెప్పాడండి? యేసు ప్రభు ఏమన్నాడు? అవునా, నాకు ఇష్టమైతేనా? నాకు ఇష్టమే. నువ్వు బాగుపడడం నాకు ఇష్టం. ఇప్పుడే చెప్పాను కదా, మిమ్మల్ని కోపడడం అంటే, మిమ్మల్ని ప్రోత్సహించడంలో కోపడడం అంటే ఏంటి అర్థం? మీరు ఇంకా ఎదగాలి, ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా ఉపయోగపడాలి, నాకు సంఘానికి దీవెనకరంగా మార్చబడాలి. అది దేవుడు కూడా అలాగే ఆలోచన చేస్తాడు. దేవుడు అది ఆశిస్తాడండి. ఎవరైనా ఆశిస్తాం. నేనైనా, నువ్వైనా ఎంతో పెద్ద పని చేసావు. నేనైతే ఇంతకుముందు అలా చెప్పకుండా ఉండేవాడిని, ఇప్పుడు ఈ మధ్య అలవాటు చేసుకున్నా. ఏదన్నా ఉండని థ్యాంక్స్ సమత థ్యాంక్స్ అమ్మా. ఎందుకు? ఆ కృతజ్ఞత చూపించడం అవసరం. కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. నీకు కూడా దేవుడు ఏమంటాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అవసరం అంటున్నాడు. వాళ్ళు చూడండి ఎంత బాగా చేసినారో, బాగుపడ అందరూ లేరండి. ఇప్పుడు 2వ ప్యాసేజ్లో మనం చూస్తే 10 మందిలో ఒకటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా చూస్తున్నాం. వాడినే దేవుడు ప్రేమించినట్టుగా చూస్తూ ఉన్నాం. అందరినీ బాగు చేస్తున్నాడు దేవుడు, కానీ ప్రేమను పొందుకున్న వాళ్ళు కొందరే ఉంటారు. మీరు చర్చకొచ్చి కొంత మేలు పొందుకుంటూనే ఉంటారు, కానీ నిజమైన విశ్వాసం, నిజమైన దేవుని ప్రేమ, నిజమైన గిరిలో ఉండేవాళ్ళు, అంటే నా కుటుంబం అని చెప్పుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. నా స్నేహితులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తెలిసిన వాళ్ళు అనేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. నాకు అందరూ తెలుసు, కానీ నా స్నేహితులు అనేవాళ్ళు కొంతమందే ఉంటారు. ఇక నా కుటుంబం, నా రక్తం అనేసరికి ఇంకా కొద్దిమంది అవుతారు. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు అంటే ఇంకా 1-2 అవుతారు తప్ప 100 మందిని ప్రేమించలేం కదా. 100 మందిని అయితే ప్రేమించలేం కదా. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళంటే ఒకళ్ళే ఉంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అటువంటి గుంపులో నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదం. తెలిసిన వాళ్ళ గుంపులో నువ్వు ఉంటే ఓకే, అది ఎవరేం చేయలేం, నాకు తెలుసు అని చెప్పుకుంటాడు దేవుడు కూడా. రేపొద్దున ఏమంటాడు? తెలుసు కానీ నా పరపతి కాదు, నా పరిస్థితి కాదు అంటాడు. మీరు గమనించినట్లయితే వీటిని మనం గమనించుకోవాలి. యేసు దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళుని విధేయత చూపించాడు, తగ్గుదల చూపించాడు. నీకు ఇష్టమైతే అంటే అది నీ చిత్తము నెరవేర్చబడును గాక అన్నాడు. వాడి ప్రార్థన చూడండి, చిన్న ప్రార్థన, సింపుల్ మాటలు, అది ఒక ప్రార్థన. ఆ ప్రార్థన ఏమిటంటే, నా ప్రార్థన సమస్య తీర్చు కాదు, నా సమస్యలోకి నువ్వు రా. ఎందుకంటే మీరు గమనించండి, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పవిత్రుడు, యేసయ్య నిష్కలంకుడు. ఈయనకు వచ్చిన రోగం దేనివల్ల వచ్చింది? అన్క్లీన్నెస్, శుద్ధత లేకపోవడం వల్ల వచ్చింది. యేసయ్య శుద్ధి కలిగినటువంటి వాడు. ఇక్కడికి వచ్చేసరికి అశుద్ధత ఏమైంది? అపవిత్రత ఏమైంది? తొలగిపోయింది. అందుకే నువ్వు శుద్ధుడు కమ్ము, నాకు ఇష్టమే అన్నటువంటి మాట ద్వారా వాడు స్వస్థత పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుని ఆహ్వానిస్తే, మనం ఎటువంటి వారమైనప్పటికీ కూడా దేవుడు తన కార్యాన్ని తను చేసుకుంటూ పోతాడు. మనలోకి ఆహ్వానించటమే మనం. మరి ఎలా ఆహ్వానించాలి? ఊరికే పిలిస్తే వస్తాడా? హారతిస్తే వస్తాడా? గుమ్మడికాయ కొడితే వస్తాడా? అది మీ ఇష్టం, నాకు తెలియదు. కానీ నా వరకైతే ఒక్కటే, నువ్వు బాగా ప్రేమించి విధేయత చూపించి ఏదైనా నీ కోసం నేను చేస్తా ప్రభు అంటే నీ ఎంటే పడతాడు. ఇక నీతోనే ఎవరు మనుషులమైనా అంతే కదా. అట్లాగే దేవుడు కూడా ఆయన వెంట ఉండటం అంటే ఎంత ఆశీర్వాదమో మనం చెప్పలేము. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక ప్రేమించే మనిషి తోడుంటే ఎంత ఆశీర్వాదమో, ఇక దేవుడే అంత ప్రేమతో మనకు తోడుగా నిలబడితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనము చెప్పలేము అని రికార్డ్. అసలు ఇంకా అది రికార్డ్ చేయడం కూడా అసాధ్యము. ఇది గమనించుకోవాలి. కాబట్టి ఆయన చూస్తే చూడండి, చేయగలవు అనేది ఫెయిత్, విశ్వాసానికి గుర్తుగా ఉంది. దానికి దేవుడు ఏం చేశాడంటే, చేయి చాపి ముట్టి కనికరపడి శుద్ధుడు కమ్మని పలకటం చేస్తున్నాం. ఇంకా ఏంటంటే వాడు కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. ఏమిటా చెల్లింపు? విస్తారంగా ప్రకటించటం, మొక్కుబళ్ళు చెల్లించటం, కానుకలు ఇవ్వటం, ఇవి మామూలు, అది రూల్స్ అంతే. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాడు ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాడు. ఎక్స్ట్రాగా ఏం చేశాడండి? నువ్వు ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నావు? నీకు మేలు జరిగితే పాస్ అయితే ఏం చేస్తున్నావు? స్వీట్ ప్యాకెట్. మరి దేవునికి కానుక, లేకపోతే దేవునికి ఏదన్నా సమర్పణ? 1,00,000 ఖర్చు పెట్టి పండగ చేసుకుంటాం, కానీ కాపరికి కానుక ఇవ్వాల్సి వస్తే మాత్రం గిరిగీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటాడు, కాపరికి ఏమంటే ఇంతేనండి, అంత ఎవరు ఎక్కువ అడగరండి అంటారు. ఎట్లా ఘనపరుస్తున్నావు? ఎవరిని ఘనపరుస్తున్నావు? యాన్యువల్ డేలు చేసుకోవాలి, పెళ్ళిళ్ళ రోజులు చేసుకోవాలి, బర్త్డేల రోజులు చేసుకోవాలి. మరి దేవుని ఎట్లా మహిమపరుస్తున్నావు? అది నీ గొప్పతనం కోసం నువ్వు కేక్ కట్ చేసుకుంటున్నావు, నీ గొప్పతనం కోసం నువ్వు నలుగురిని భోజనానికి పిలుచుకుంటున్నావు. బాగానే ఉంది, నీ గొప్పతనమేనా? దేవునికి మహిమ అవసరం లేదా? దేవునికి గొప్పతనం అవసరం లేదా? అదొక అవకాశంగా తీసుకొని ఒక 4 మాటలు దేవుని మాటలు చెప్పించుకోలేవా? నువ్వు చెప్పవు, కాబట్టి పిలిచి చెప్పించుకోవు.
ఇదే పోగొట్టుకోవటం అండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక అనేక విషయాల్లో మనం వెనకబడిపోతూ ఉన్నాం. అనేక విషయాల్లో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నాం. నీకు ఇష్టమై నేను వచ్చినా అంటే కాపరి వచ్చినా కూడా ఆదరించలేని పరిస్థితిలో ఉన్నాము. దానివల్ల దేవుడు మహిమ పొందుకోక మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎంతో సంపాదిస్తుంటాం. ఎట్లుంటుంది? చిల్లు సంచిలో వేసినట్టే పోతా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకుందాం. అట్లాగే ఈ యొక్క 10 మంది దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారో మీరు గమనించినట్లయితే చూసారా? చక్కగా ఉంది ఒక మాట. ఏమన్నాడు? వీళ్ళలాగా దగ్గరికి వచ్చారండి వాళ్ళు 10 మంది ఒకటిలాగా దగ్గరికి వచ్చి మోకరించి చేయి జాపి ముట్టాడంటే చేయి జాపేంత దగ్గరికి వచ్చాడు మొదటివాడు. దీంట్లో ఎక్కడున్నారండి వాళ్ళు? ఎక్కడున్నారండి? 12వ వచనంలో ఆయన ఒక గ్రామానికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి అమ్మా అది నువ్వు దేవునికి దగ్గరగా నిలిచినా దూరముగా నిలిచినా దేవుని ప్రేమ ఒక్కటే, దేవుడి స్వస్థత ఇచ్చేది ఒకటే, దేవుని ఆదరణ ఒకటే, ఆయన కనికరం ఒక్కటే. కానీ నువ్వు సద్వినియోగం చేసుకోవడంలో చాలా తేడా. నేను చెప్పాను కదా, పచ్చకామర్లోడికి లోకమంతా మనందరికీ ఒకలాగానే చెప్తాం. ఒక్కొక్కరు ఒకలాగా రిసీవ్ చేసుకుంటారు అంతే. వాడి మనస్తత్వాన్ని బట్టి వాడు నేను పెద్ద జ్ఞానవంతుడు అనుకుంటే వాడికి అంతే లెవెల్లో అర్థమవుతుంది. ఇలా కాదు ఇలా చెప్పాడు అనుకుంటే ఎవరికి తగినట్టు వాడు ఉంటుంది. జిహ్వాకో రుచి బుర్రకో ఆలోచన అన్నట్టుగా మనము గమనిస్తుంటాం. ఏమంటాడు? దూరమున నిలిచి యేసు ప్రభువా అంటే మాస్టర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. మాస్టర్, గురువు, పెద్దోడు. యేసు అంటే రక్షకుడు, మమ్మల్ని రక్షించేవాడు, గొప్పోడివి నువ్వే అని వాళ్ళు గుర్తించి పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ తేడా మనం ఇంకొక మాట కూడా చూస్తాం. ఎక్కడ? తోమా ప్రభు అని పిలవడాన్ని మనం చూస్తాం. యేసు అని దొంగలు కూడా ఒకరు యేసు అంటాడు, ఇంకొకడు ఏదో అంటాడు. కాబట్టి మనం గమనించుకోవాలి, నీ హృదయంలో దేవుని స్థానం ఏమిటి? ప్రభువుగా చూస్తున్నావా? యేసుగా చూస్తున్నావా? క్రీస్తుగా చూస్తున్నావా? అభిషక్తునిగా చూస్తున్నావా? అవసరానికి వాడుకొని వదిలేసే వాడిగా చూస్తూ ఉన్నావా? అందుకే నీకు జరగదు. అందుకే కొంతమందికి నేను కాపరిగా చెప్తూ ఉంటాను, ఇంకా బాధ అనిపించి మీరు వద్దండి, చేయించుకోకండి, వేస్ట్, చేయను, చేసినా జరగదండి, ఇంకేం లాభం లేదండి అంట. దాని బదులు మీ పద్ధతి ఏదో మీరు చూసుకుంటే అయిపోద్ది. ఎందుకు ఒక ఇబ్బంది? ఎందుకు? అటు కాకుండా ఇటు కాకుండా నిలువెచ్చగా ఉండి ప్రకటన గ్రంథాల్లో అటువంటి వాళ్ళ గురించి ఏం చెప్పబడిందయ్యా? నిలువెచ్చగా ఉండి చల్లగానైనను లేవు వెచ్చగానైనను లేవు అంటే ఎలా ఏం చేస్తాడంటే దేవుడు ఓమేస్తాడు. నీ నోట్లో నీ ఎంగిలి నువ్వు మింగేది దాన్ని ఒక్కసారి ఊసవు బయటికి అన్న తర్వాత నువ్వు ముట్టుకోవడానికి తొక్కడానికి కూడా నువ్వు మళ్ళీ చేయి తాగిలించడానికి కూడా అసేపడతావు. నీ స్థితి అది అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నీ స్థితి అది. ఉమ్మివేయబడేటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వస్తే ఇక ఏం లాభం? అదే నువ్వు కొంచెం దేవునికి కృతజ్ఞత చూపిస్తూ ధర్మం పద్ధతిగా ఉంటే నిన్ను మించిన ఆశీర్వాదం ఎవడు పొందుకుంటాడండి ఈ లోకంలో? ఎవడన్నా పొందుకుంటాడు? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు దూరంగా నిలిచి చూడండి, వాడు దగ్గరగా వచ్చారు, వీళ్ళు దూరంగా ఉన్నారు, అయినా ప్రభు కనికరిస్తూ ఉన్నాడు. ఇంకా నిన్ను కనికరిస్తున్నాడు అంటే ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు దగ్గరికి వస్తావని. దగ్గరగా ఉన్నవాడిని కనికరించాడు, దూరంగా ఉన్న వాళ్ళను కనికరిస్తున్నాడు. ఎందుకో దేవుడు బెనిఫిట్ ఇస్తున్నాడు. వెళ్ళిపోని చెప్పడం చాలా సులువు కదా. ఎందుకు నేను చెప్పిన మాట వినడం లేదు, ఎందుకు తలనొప్పి నీతో, నాకు తీసేయి, నీ బదులు నేను ఇంకొకరితో చేయించుకుంటా అనడం పనుల కాడ చాలా సులువు కదండి. వాడిని ఒప్పించి వాంతోనే మెప్పించి వాంతోనే చేయించుకోవడం కష్టమా కాదా? కానీ కనికరపడుతున్నాడు. నీ మీద కనికరం ఉన్నది, నీ మీద ప్రేమ ఉన్నది, నీ మీద దయ ఉన్నది కాబట్టి నిన్ను వదలలేకపోతున్నాడు. అందుకనే వీళ్ళు దూరంగా నిలిచి మొరపెట్టుకున్న వాళ్ళకు శుద్ధి ఇవ్వడని మనం చూస్తున్నాం. అంతేకాదు వాళ్ళు ఏం చేసినారు తెలుసా? కేకలు వేసి దూరంగా ఉన్నారు కాబట్టి ఏమైపోయిందండి? పని ఎక్కువ చేయాల్సి వచ్చింది. కేకలు వేసి గొప్ప శబ్దముతో, ఎట్లంటున్నారు వాళ్ళు? గొప్ప శబ్దంతో. దగ్గరగా ఉంటే మాట్లాడుకుంటాం, దూరంగా ఉంటే కేకలు వేసుకుంటాం. సహజమేనా? పద్ధతేనా? మరి దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావా, కేకలు వేస్తున్నావా? అరచర్చి చెప్పాల్సి వస్తుందా? మామూలుగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? దీన్నే తెలిసిపోతుంది నువ్వు దేవునికి దగ్గరగా ఉండవా, దూరం ఉంటున్నావా. అరచర్చి కేకలు వేస్తున్నావా అంటే దగ్గరగా ఉన్నట్ట, దూరం ఉన్నట్ట. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, ఇది నీకు శాపం, ఇది నీకు ఇబ్బంది, ఇది నీకు కష్టం పెంచింది. కానీ దేవుడు కనికరం కలిగిన దేవుడు నిన్ను శుద్ధి చేస్తూ ఉన్నాడు, నీ సమస్యను తొలగిస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి అనే మాట మీరు ఇక్కడ ఆ ఒక్కడి దగ్గరనే చూస్తాం. ఎట్లా వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా ఎలాగా? గొప్ప శబ్దం ఎందుకు వచ్చింది? ఆనందం. బాధ కలిగినప్పుడే గొప్ప శబ్దము, ఆనందం కలిగినప్పుడు కూడా గొప్ప శబ్దం. దేవుని మహిమపరచడంలో అనేక పద్ధతులు ఉన్నాయి.
ఆ పద్ధతిలో కూడా వాల్యూస్ ఉంటాయి. అంటే ఎట్లుంటుంది, ఇంత ఇస్తున్నావా ఇంత పెడుతున్నావా. ఆకలి అవుతుందంటే కొంతమంది అన్నం పెడతారు. ఎంత పెడతారు? పెట్టామంటే పెట్టినామని అనిపించుకొని కొందమేమో లేదు నువ్వు కడుపుండా తిను అంటే, మాకున్నా లేకపోయినా పర్లేదు పిలిచావు నువ్వు ముందు తినిపో అంటే. ఎట్లా నువ్వు దేవుని మహిమపరచు? పిసరంతనా గోరంతనా? నీకు వేపకాయ అంత వెరింది కాబట్టి వేపకాయ అంతనా వెరిజనాలం కదా మనం, అందుకని చెప్తున్నా మాట. నువ్వు అలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ప్రభువుకు దూరమై కేకలు వేసే పరిస్థితి. ఆ రోజు ప్రభు కరుణించాడేమో కానీ ఈరోజు ప్రభు కరుణించని పరిస్థితుల్లోకి వస్తే, కేకలు వేసిన వినని పరిస్థితుల్లోకి వస్తే, నీ దూరాన్ని పెంచుతూ పోతే ఇంక పో అన్నాడు అనుకోండి, నష్టం ఎవరికండి? ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకుపై ముళ్ళు మీద పడ్డా నష్టం ఎవరికండి? ఆకెవరండి? విశ్వాసులు. మనం కాదు, విశ్వాసులు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞతాస్తుతులు ఎంత గొప్ప శబ్దంతో వెనక్కి వచ్చాడు అంటే మహిమపరచు. ఎలా అండి? దేవుని మహిమపరచాలి. 10 రూపాయలు కానుకేసినా దేవుడు మహిమపరచబడతాడు, 10,000 కానుకేసినా దేవుడు మహిమపరచబడతాడు. నువ్వేమి ఏకపోయినా దేవుడు అది దేవునికి విలువ తగ్గించేది కాదు. నువ్వు ఇయ్యటం ఇయ్యకపోవడం అనేది నీ మనస్సాక్షి, నీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది కదా. వీడు ఎట్టటోడో అని చెప్పడానికి మేము ఇది లెక్క చూసుకుంటే తెలిసిపోద్ది వాడు ఎట్టటోడు కదా. వాళ్ళకి లేకపోయినా దేవుని కొరకు, దేవుని పని కొరకు సహాయం చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఇది కూడా పెట్టారు కదా. ఇది కూడా మొన్న కొటేషన్ పెట్టాను చాలా వరకు స్టేటస్లో. ఏమని? ఓదార్చడం ఫ్రీ కాబట్టి అందరూ ఓదారుస్తారు, సహాయం చేయడం విలువైంది కాబట్టి ఎవడు ముందుకు రాడు. ఇప్పుడు మనం క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాం, ఏమైనా సాయం చేయండి అంటే ఎవడన్నా ముందుకు వస్తాడా? వెంటనే మాకు ఆడ చర్చిలో ప్రతి ఆదివారం చికెన్ పెడతారు, మేము ఆడికి పోతాం అంటారు. ఆ కాపరి ఇంకా తెల్లబట్టలు వేసుకుని కనిపిస్తాడు, నువ్వు నల్లగుండవు, ఆయన తెల్లగుండవు, ఆయన సూటు బూటు వేసుకుంటాడని పోతారు. మీరు అంత మంచోళ్ళు. మీరు సహాయం చేయటంలో వెనకాడు, కేకలు వేయాల్సిన పరిస్థితి వస్తుందయ్యా దూరం నుంచి. ఇప్పుడు నేను ప్రేమించి అడుగుతున్నాను కాబట్టి ఇంకా మెల్లగా అడుగుతాను. అదే కోపంతో అడగాల్సి వస్తే నీకే అట్లుంటే మరి దేవుని ఉగ్రత రగులుకోకముందే, దేవుని కోపము రగులుకోకముందే మనం జాగ్రత్త పడటం అవసరం. దాన్ని శాంతి చేయించాలి, దానికి పద్ధతి చేయించాలి, దాన్ని ప్రేమతో నింపాలంటే ఒకటే పద్ధతి ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుని మహిమపరచడం అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా మాటలు ఉన్నాయి చూడండి, ఎంత విధేయత. వాడు కూడా చూడండి, వాడు ఒక్కడు కూడా సమరయుడు అంటే ఓకే, అది సమరయుడు కథ నేను తర్వాత చెప్తాను. కానీ మీరు ఇక్కడ చూస్తే గొప్ప శబ్దంతో కేకలు వేయచ్చు, దేవుని మహిమపరచి వచ్చి ఏం చేశాడమ్మా వాడు కూడా? పాదములు ఎద్ద. వీడేం చేశాడండి? మొదటి వాడు మోకరించి విధేయత చూపించాలండి. నీకు మేలు జరిగిన కొద్దీ విధేయత. ఉద్యోగం రాలేదు, ప్రార్థన చేసాం, ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందన్న కాలు రేగరేసి సండే చర్చికి ఎగరగొడితే కుదరదు. నీకు లాభం లేదు, అప్పుడు కూలోడిగా పనిచేస్తుంటే ఇప్పుడు యజమాని అయినావు. ఎవరి వల్ల యజమాని అని అయినావు? నువ్వు దేవుని వల్ల. ఇప్పుడు నువ్వు లెవెల్ కొడితే నిన్ను మళ్ళీ కూలోడిగా చేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? చేస్తాడా చేయడా దేవుని ఇష్టం. కానీ చెప్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇప్పుడు క్రిస్మస్ జరుపుకుంటున్నాం, ఇట్స్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్ అంతే. నేనైతే అదే అంటాను. నలుగురికి మనం దేవుని సువార్తను ప్రకటించటం. ఎక్కడో కొత్తల దగ్గర పోయి దెబ్బలు తిందామని నేను అనటంలే, ఎవరో ఊర్లోకి పోయి పాంప్లెట్లు మంచి దెబ్బలు తినొద్దామని నేను అనటంలే. నీ తోటి వారు, నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు, నీ భర్త, నీ ఇంట్లో ఎంతసేపు వాళ్ళు చెప్పేది మనం వింటున్నామే, మరి మనం చెప్పేది కూడా పండగ పూట కూర్చోబెట్టి ఇగో ఇది పరిస్థితి, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పటం తప్పేమున్నది? దేవుని కొరకు మంచి సాక్షిగా, మంచి వాళ్ళుగా మనము నిలబడాలని నిర్ణయించుకుంటే ఆశను బట్టి దేవుడే సహాయం చేస్తాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానివేస్తే ఎప్పుడు కూడా నువ్వు దాని నుంచి పొందవలసిన దీవెన పొందుకోలేవు. కాబట్టి దేవుని విషయాల్లో మనం జాగ్రత్త పడదాం. ఏదో వచ్చామంటే వచ్చాం, ఎందుకండి ఆ లైఫ్ ఎందుకు? రాకుండా ఉంటే బాగుంటుంది కదా. వచ్చామా, నిక్కచ్చిగా ఉన్నాం, నిర్భయంగా ఉన్నాం, మంచి కోసం ప్రయాసపడదాం, దేవుని కోసం నిలబడదాం. అందరము మంచివారమని, అందరము పాపము లేని వారమని నేను చెప్పట్లేదు. కానీ ఒకరికొకరం సహాయం చేసుకోవడం ద్వారా, ఒకరి కోసం ఒకరం ప్రాణమిచ్చి ప్రేమతో నింపబడడం ద్వారా ఆదరించబడదాం. అలాగా మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే పరిస్థితుల్లో మనం లేకపోతే ఈరోజు జరిగింది రేపు జరిగింది పని, కానీ ఎల్లుండి నీకు ఆ పని జరుగుద్దని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడుతున్న నీ పిల్లలు రేపు నీ పిల్లలు ఆశీర్వదించబడతారా లేదని ఎవరు చెప్పలేరు. నీవు నీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే నీవు మొదలుగా, ఎందుకే చెప్పాను కదా, భారం మోసేవాళ్ళు, ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవాళ్ళు కొంచెం దేవునిలో వాళ్ళని బలపరచుకోగలిగితే అందరూ ఒకే తాటి మీదకి రాగలుగుతారు. అందరూ అదే ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండగలుగుతారు. తల్లిదండ్రి భక్తిగా ఉంటే పిల్లలకు అదే అలవాటు అవుతుంది. పిల్లలు పాటలు పాడతారు, పిల్లలు వాక్యం చదువుతారు, పిల్లలు అన్నీ చేసుకుంటారు. నువ్వే సరిగా గుడికి రాకపోతే వాడు పిల్లోడేం నేర్చుకుంటాడు?
నీ దగ్గర నుంచి. ఏం నేర్చుకుంటాడు? ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లాడికి? ప్రార్థన చేస్తే మళ్ళీ అది జరగలేదు ఇది జరగలేదనే అధికారం నీకు అసలు వాక్యమే తెలియని నీవు వాక్యాన్ని విమర్శించే అధికారం నీకెక్కడది? ఆ కాపరి ఇట్ట చెప్పాడు, ఈ కాపరి. ఒరే నాయన, నువ్వు ముందు బైబిల్ ఒక్కసారన్నా చదువురా. కనీసం ఒక్కసారైనా చదివితే అధికారం పోనీలే అనుకోవచ్చు. ఎంతమంది బైబిల్ ఒక్కసారైనా కంప్లీట్ చేసినారు ఇప్పటి వరకు? ఒక్కసారి, మినిమం ఒక్కసారి అన్నారు. ఓకే, 2 సార్లు చదువు ఎక్కువైపోయింది. ముందు బైబిల్ చదవాలి, అది పరలోక జ్ఞానం. దాంట్లో ఉండే జ్ఞానం మించింది ఎక్కడా లేదు, ఏ సబ్జెక్ట్లో లేదు. ఎట్లా మరి? మీరంతా రక్షించబడ్డారు కదా. ఒక 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది కదా. కూడబలుకొని చదువుకునే ఓపిక కూడా మీకు లేదు. మళ్ళీ మీరు వచ్చి మాకు ప్రార్థన చేయండి, మాకు అది కావాలి ఇది కావాలంటే ప్రార్థన చేస్తాడు కాపరి మీ మీద ప్రేమతోని. కానీ దేవుడు ఇవ్వాలి కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మీ పనులన్నీ పక్కన పడేసేయండి, మీ ఉద్యోగాలన్నీ పక్కన పడేసేయండి. కఠినంగా చెప్తున్నాను ఈ మాట. మీరు బైబిల్ దేవుణ్ణి మహిమకరంగా ఉపయోగించుకోలేకపోతే ఇంత గొప్ప దేవుని బిడ్డలుగా ఉండేందుకు అర్హులు కారు. మీరు మళ్ళీ లోపల కలిసిపోవటం ఉత్తమైన పని. ఉన్నామా కొద్దిగా, నేను 100కి 100 రూపాయలు అందరూ ఉంటామని కూడా నేను అనడంలా, కొద్దిగా ప్రయత్నం చేయాలి కదా, ప్రయాసపడాలి కదా. ఏం లాభం? నీ భర్తకు నువ్వు సువార్తను ప్రకటించలేకపోతే ఇక్కడ ఈ కుష్టివ్యాధుడు వెళ్ళి అంతమందికి చెప్పాడు అనగానే సపోర్ట్లు కొడతావు. ఏం లాభం వచ్చా? కొన్ని సంఘాలలో ఇప్పుడు ఎక్కువైపోయింది ఈ మధ్య. ఊకే నిద్రపోతున్నారని మధ్యలో ఆమెన్ హల్లెలూయా అంటాడు చెప్పే కాపరి. ఆమెన్ అంటుంటారు ఇంకా వాళ్ళు జనాలు. కర్మ కొద్ది దానికి. అంటే మీరు నిద్రపోతున్నారు, మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను అన్నాడు ఆయన. పాపం ఏమంటాడు? హల్లెలూయా అందాం ఒక్కసారి అంటాడు అనమాట. అయిపోయాయి. అది ఏంటో నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. నిద్రపోతున్న జనాలను లేపటమా? దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు క్రిస్మస్ విషయంలో కూడా మనం ఎట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో మనం ఆలోచన చేసుకుందాం. ఎవరికి ఏ విధంగా మనం సహాయపడగలమో. అన్ని సహాయాలు గొప్పవే, కానీ అన్నిటికీ మించింది ఏంటంటే అన్ని దానాలు గొప్పవే, కానీ విద్యాదానం, రక్తదానం ఏవో కొన్ని గొప్ప ఉన్నాయి కదా. అయితే నేనేమంటానంటే అన్నిటికి మించి సువార్తను అందించడం గొప్పది. సువార్త అంటే దేవుని మాటలు ఇతరులకు అందించడం చాలా గొప్ప దీవెన. వీటిని జ్ఞాపకం చేసుకుందాం. మరి అనేక విషయాల్లో మనం ముందుకు వెళ్దాం. క్రీస్తు అంటే మరి అభిషేక్తుడు, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇన్ని మాటలు అర్థాలు చూసుకుంటాం, కానీ దేవుని యొక్క మనసులో ఏముందో నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది. కూర్చున్నా లేచిన థ్యాంక్ యూ చెప్పటం. నువ్వు 10 రూపాయలు ఇస్తే అరిగిపోతావు, తరిగిపోతావు, నాకు ఉన్నది పోద్దని నువ్వు అనుకుంటున్నావు. ఇచ్చే కొద్దీ పెరిగేటివి కొన్ని ఉంటాయి. మేము అడిగాం నువ్వు ఇచ్చే కొద్దీ అది పెరిగిపోద్ది ఆశీర్వాదం. ఇచ్చే కొద్దీ తరిగిపోయేటివి కొన్ని ఉంటాయి. ఆశీర్వాదం ఎప్పుడు తరగదు, ఎప్పుడు కూడా ఇచ్చే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా ప్రభా, కృపగలిగినటువంటి మా దేవా, నీకు వందనాలు. నా రాజా రక్షక, నీకే స్తోత్రాలు నాయనా. కృతజ్ఞతలు చెల్లించుట అనేటువంటి అంశం గురించి మేము ఈరోజు మాట్లాడుకున్నాం. దాని విషయంలో 2 కుష్ఠవ్యాధి గ్రస్తులను జ్ఞాపకం చేసుకున్నాం. నేను నీ చిత్తంలో వారికి ఇచ్చినటువంటి అస్వస్థతను బట్టి వందనాలు. వారిని శుద్ధి చేసినావు, అట్లాగే మమ్మల్ని కూడా శుద్ధి చేయండి. ఇంకా నిన్ను వ్యతిరేకించే గుణాలు, నీ మాట వినని గుణాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించండి. క్రిస్మస్ మాసంలో ఉన్నాం. సంపూర్ణంగా నిజమైన మనసుతో క్రిస్మస్ జరుపుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, కూడా వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ నజరుడైన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.